హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనారాజ్ లెసన్స్. ఈరోజు మనము దశాంశ సంఖ్యల భాగహారం నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూస్తామంటే 31.5 డివైడెడ్ బై 10 ఉంది. ఓకేనా? మనము ముందు వీడియోలో దశాంశ సంఖ్యల గుణకారం నేర్చుకున్నాం. ఆ గుణకారంలో 10తో గుణించామనుకోండి. ఇప్పుడు చూడండి, సేమ్ ఇదే నెంబర్ ఇస్తున్నాం. 31.5 ఇంటూ 10 అన్నప్పుడు ఈ పాయింట్ లెఫ్ట్ నుంచి రైట్ మూవ్ అవుతుంది కదా, ఇంత. అంటే ఇక్కడ ఒక 0 ఉంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి ఒక నెంబర్ తర్వాతకి ఈ పాయింట్ వస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ భాగహారంలో ఏమి అంటే రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది అనమాట ఈ పాయింట్. ఓకేనా? అంటే గుణకారంలో దీని వాల్యూ పెరుగుతుంది. 10తో గుణిస్తే దీని వాల్యూ పెరుగుతుంది. భాగహారం అంటే ఏమి మనకు తెలుసు, మళ్ళీ మళ్ళీ తీసేయడం కదా. అంటే తగ్గుతుంది అనమాట. భాగహారంలో 10తో భాగించినామంటే దీని వాల్యూ తగ్గుతుంది. అంటే ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి వస్తుంది. దీని ఆన్సరు 3.15. ఓకేనా? అర్థమైంది కదా. గుణకారంలో 10తో గుణిస్తే ఒక బిందువు ఇక్కడ ఉండేది రైట్ సైడ్ కంటే దీని వాల్యూ పెరుగుతుంది. ముందు 31 ఉండేది, 31.5లో ఉండేది 315 అంటే పెరిగింది. అదే భాగహారం చేసేటప్పుడు తగ్గుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సేమ్ ఇదే ప్రాబ్లమే కదా. ఇది వచ్చి 3.15. ఇక్కడ 2 సున్నాలు ఉంటే రైట్ నుంచి లెఫ్ట్కి 2 నెంబర్లకు ముందుకు జరుగుతుంది అనమాట. దీని వాల్యూ తగ్గుతుంది. ఓకేనా? 2 సున్నాలు ఉంటే 2 స్థానాలు ముందుకెళ్తుంది. 0.315. ఇక్కడ 3 సున్నాలు ఉంది కదా, 3 స్థానాలు ముందుకి. ఇక్కడ 2 ఉంది కదా, 1, 3 ఉంది. ఇంకొకటి మనమే పెట్టుకుంటాం. 0.0315. ఓకేనా? ఇక్కడ పాయింట్ ఒకటే వదలకూడదు కాబట్టి ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటాం. 0.315. సేమ్ ఇదేలాగా ఇక్కడ చూడండి. ఇక్కడ 10తో భాగించినప్పుడు ఈ 5 ముందున్న పాయింట్ 1 ముందుకు వస్తుంది. ఓకేనా? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది పాయింట్. దీని వాల్యూ తగ్గుతుంది. ముందు 231 ఉండేది 23.15లోకి వస్తుంది అనమాట. 23.15. ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి 2 స్థానాలు ముందుకు వెళ్తుంది పాయింట్. ఓకే? 2.315. ఇక్కడ 3 సున్నాలు ఉంది కాబట్టి 3 అంటే ఇక్కడ 1, 2, 3 ఇక్కడికి ఆ 2కి ముందుకు వస్తుంది అనమాట పాయింట్. ఓకేనా? 0.2315. అర్థమైందా? సేమ్ అదేలాగే ఇంకొన్ని చూద్దాం. ఇక్కడ 10తో భాగించినప్పుడు ఇక్కడ 5కి ముందున్నది 1కి ముందుకెళ్తుంది పాయింట్. ఓకేనా? 0.15. ఇక్కడ 2 సున్నాలు ఉంది కదా, 2 సున్నాలు రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఇక్కడ ఒక నెంబరే ఉంది, ఇంకొకటి లేదు కాబట్టి మనమే 0 పెట్టుకుంటాం. 0.015. అర్థమైందా? ఇక్కడ 3 సున్నాలు ఉంది, ఇక్కడ ఒక నెంబరే ఉంది కాబట్టి దీని ముందర 2 సున్నాలు పెట్టుకుంటాం మనం. ఓకే? 0.0015. అర్థమైందా భాగించేటప్పుడు? తర్వాత ఇక్కడ చూడండి, 29.36 డివైడెడ్ బై 10 అన్నప్పుడు ఇక్కడ 3 ముందున్నది 9 ముందుకెళ్తుంది పాయింట్. 2.936. ఇక్కడ 2 బిందువులు ముందు కదా, 2 స్థానాలు ముందు కదా, అంటే ఇక్కడికి వస్తుంది 0.2936. ఇక్కడ 3 సున్నాలు ఉంది కాబట్టి 3 స్థానాలు ముందుకు రావాలి. ఇక్కడ 2 నెంబర్లే ఉంది, ఇంకొక నెంబర్ మనం 0 పెట్టుకుంటాం. ఓకేనా? 0.2936. ఓకేనా? అర్థమైందా మీకు? ఒకవేళ ఇలా కాకుండా ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అలా చేస్తాము. ఇప్పుడు 1.5 డివైడెడ్ బై 10 ఉంది కదా, ఇది మీకు బాగా వచ్చేసింది, ప్రాక్టీస్ అయిపోతే ఓకే. లేదంటే మీకు డౌట్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు మనకి ఫస్ట్ 1.5 తీసుకుంటాను. ఇక్కడ
పాయింట్ పోవాలి 1.5 ఉంది కదా, ఇక్కడ ఒక బిందువు పోవాలంటే 10తో గుణిస్తాం. 10తో గుణించినప్పుడు మళ్ళీ 10తో భాగించుకోవాలన్నమాట. అప్పుడు దీని వాల్యూ మారదు. దీని పక్కన మళ్ళీ ఇక్కడ ఏముంది, డివైడెడ్ బై 10 ఉంది కదా, ఇక్కడ పైన పాయింట్ పోతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 15/10 ఈ డివైడెడ్ బై ఉంది కదా, దాని బదులు మనము ఇంటూ రాసుకుంటాం. ఓకేనా, ఇంటూ రాసుకొని ఇక్కడ హారంలో ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు ఇది లవం హారంగా హారం లవంగా మారుతుంది. దీని ముందు వీడియోలో నేర్చుకున్నాం. వృత్క్రమం అంటే లవం హారంగా హారం లవంగా మారుతుంది. భిన్నాల భాగహారంలో నేర్చుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా, ఇప్పుడు 5 2 5 3 పైన వచ్చి 3 కింద 20 ఉంటుంది. దీన్ని భాగించామంటే మళ్ళీ సేమ్ అదే తిప్పి 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 అదే ఆన్సర్ వస్తుంది అనమాట. ఇంత లాంగ్ ప్రాసెస్ ఎందుకు అనుకుంటే మనం ఇలానే చేసేయచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, 3 పోదు కాబట్టి ఫస్ట్ పాయింట్ పెట్టుకుంటాం, 3 పక్కన 0 పెడతాము. తర్వాత 21 20, 30లో 20 పోతే ఎంత, 10 కదా. ఇప్పుడు 10 కూడా పోదు, ఆల్రెడీ ఇక్కడ పాయింట్ పెట్టున్నాం కాబట్టి మనము మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకుంటాం. 25లో 100, 100లో 100 పోతే 100 అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 0.15. ఇక్కడ మనం ఆల్రెడీ ముందే ఇక్కడ రాస్తున్నాం 0.15 వచ్చింది చూస్తారా. ఇదే ఇలా చేసినా పర్లేదు, లేదా ఇట్లే మీరు ఇక్కడ ఒక 0 ఉంటే ఒక బిందువు ముందుకెళ్ళిపోతే సరిపోతుంది అంతే. ఇక్కడ రెండు 0లు ఉంటే 2 స్థానాలకు ముందుకెళ్తే చాలు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మరికొన్ని చూద్దాం వేరే. ఇక్కడ చూడండి, దీని ముందరికి 10 100 1000తో చేస్తే ఎలానో నేర్చుకున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 6.4 ఉంది కదా, ఈ పాయింట్ వెళ్ళాలనుకుంటే 10తో గుణించామనుకోండి పాయింట్ వెళ్తుంది. 10తోనే గుణిస్తే దాని వాల్యూ మారుతుంది కాబట్టి 10తో గుణించి 10తో భాగిస్తే దీని వాల్యూ మారదనమాట. ఓకేనా, ఈ 6.4 బదులు ఈ బాక్స్లో ఉన్నది మొత్తం అనుకోండి. ఈ డివైడెడ్ బై యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాము. ఇక్కడ 2 ఉంది. ఓకేనా, ఇప్పుడు పైన వచ్చి ఇది పాయింట్ వెళ్ళిపోతుంది. 10తో గుణిస్తే పాయింట్ రైట్ సైడ్కి అంటే పెరుగుతుంది కదా వాల్యూ, గుణించేటప్పుడు పెరుగుతుంది, భాగించేటప్పుడు తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ గుణిస్తున్నాం కాబట్టి ఒక నెంబర్ ఈ పక్క వెళ్తుంది. సో 64, ఇక్కడ హారంలో ఉండే 10 అట్లే ఉంటుంది. ఈ డివైడెడ్ బై బదులుగా మనము ఇంటూ రాసుకుంటాము. ఇక్కడ 2 కింద హారంలో 1 ఉన్నట్లు, ఈ డివైడెడ్ బై ఇంటూ అయినప్పుడు ఈ 2/1 అనేది 1/2 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం. 2తో 2 1 2 3 6 2 2 4 32/10 మిగిలింది మనకి 32/10. ఇప్పుడు ఇక్కడ ఒక 0 హారంలో ఒక 0 పోవాలంటే లవంలో ఒక పాయింట్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఓకేనా, అంటే 3.2. దీని ఆన్సర్ ఎంత, 3.2. ఇప్పుడు దీన్ని చూద్దాము. 35.7 ఇంటూ 10 బై ఇక్కడ ఒక్క బిందువు ఉంది కాబట్టి ఒక స్థానం ముందు 10, దీని బదులు ఇంటూ వేసుకుంటున్నాను. ఇక్కడ 3ని 1/3. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ పైన పాయింట్ వెళ్ళిపోతుంది. సో 357/10 ఇక్కడ 1/3 ఉంది. ఇప్పుడు 3తో భాగిస్తున్నాను. హారంలో 3, లవంలో ఇక్కడ ఉంది కదా, దీన్ని 3 1 3, మళ్ళీ ఇక్కడ 3 1 3 పోయింది. ఇక్కడ 7 ఉంది కదా, 3 9 27. ఓకే, ఇప్పుడు 119/10 మిగిలింది మనకి. ఇక్కడ 0 హారంలో 0 పోయిందంటే లవంలో రైట్ నుంచి లెఫ్ట్కి ఒక బిందువు ఒక పాయింట్కి ముందు వెళ్తుంది, ఒక నెంబర్కి ముందు పాయింట్ వస్తుంది. ఓకేనా, దీనికి ఆన్సర్ 11.9. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇది కదా, ఇక్కడ ఒక పాయింట్ వెళ్ళాలంటే 255/100
సారీ 10 డివైడెడ్ బై బదులుగా ఇంటూ రాస్తున్నాను. 3 అనేది 1/3 అవుతుంది. ఓకే. రెసిప్రోకల్ అంటాం కదా! అది. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తున్నాను. 3 ఒకట్ల 3 8ల 24 కదా! పోతే ఇక్కడ 1 5 15 ఉంటుంది. 3 5ల 15 అంటే 85/10 మిగిలింది మనకి. ఓకే. 85/10. 10తో భాగించేటప్పుడు రైట్ నుంచి లెఫ్ట్‌కి ఒక బిందువు అంటే 8.5. 10తో భాగించేటప్పుడు దీని వాల్యూ తగ్గుతుంది. ఓకేనా. రైట్‌కెళ్ళదు పాయింట్. లెఫ్ట్‌కొస్తుంది. ఇది 8.5. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత డౌట్స్ క్లారిఫై అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉంది. ఓకేనా. ఇక్కడ 0.4 ఉంది కదా! దీన్ని ఎలా రాసుకుంటామంటే 4/10 రాస్తాం. ఈ డివైడెడ్ బై బదులు ఇంటూ రాసుకొని 2 అనేది 1/2 అవుతుంది. ఓకేనా. 2తో క్యాన్సిల్ చేస్తాం. 2 ఒకట్ల 2 రెండ్ల 2/10 మిగిలింది. అంటే హారంలో 10 ఉంది కాబట్టి లవంలోకి ఏమవుతుంది? రైట్ నుంచి లెఫ్ట్‌కి ఒక్క నంబర్ ముందుకొస్తుంది పాయింట్. ఆన్సర్ 0.2. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి. 35 ఇక్కడ 2 స్థానాలు ముందుకుంది కదా! రైట్ నుంచి లెఫ్ట్‌కుంది. సో, హారంలో 100 ఏసుకుంటాం. డివైడెడ్ బై బదులు ఇంటూ 5 అనేది 1/5 అవుతుంది. ఇక్కడ 5 ఒకట్ల 5 ఏళ్ల 35 7/100 మిగిలింది. అంటే ఇక్కడ హారంలో 2 సున్నాలు ఉంది కాబట్టి లవంలో రైట్ నుంచి లెఫ్ట్‌కి 2 నంబర్లు ముందుకొస్తుంది. సో, 0.07. ఇక్కడ 7 ఆల్రెడీ ఒకటుంది. దీని ముందు ఇంక వేరే లేదు కాబట్టి మనమే 0 పెట్టుకున్నాం. సో, దీని ఆన్సర్ 0.07. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ 2.48 కదా! అంటే 2 స్థానాలకు ముందుంది రైట్ నుంచి లెఫ్ట్‌కి. సో, హారంలో 2 సున్నాలొస్తుంది. 248/100 ఇంటూ ఈ అది డివైడెడ్ బై బదులు ఇంటూ రాసుకున్నాము. 4 అనేది ఇలా ఇంటూ రాసుకున్నప్పుడు ఇది 1/4 అవుతుంది. ఓకేనా. 4 ఎకంతో 4 6ల 24 4 2ల 8 అంటే 62/100 మిగిలింది మనకి. ఇక్కడ హారంలో 2 సున్నాలు ఉంది కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్‌కి 2 స్థానాలకు ముందుకొస్తుంది పాయింట్. ఓకేనా. ఇక్కడ 2 నంబర్లు ఉంది కాబట్టి దీని ముందర పాయింట్ పెడితే చాలు. 0.62. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్‌కి ఒక నంబర్‌కి ముందుంది కదా! సో, హారంలో ఒక 0 ఉండేలాగా అంటే 10. 654/10 ఈ డివైడెడ్ బై బదులు ఇంటూ రాస్తాము. ఈ 6 అనేది 1/6 అవుతుంది. ఇప్పుడు 6 ఒకట్ల 6 ఇక్కడ 5 6 ఎకంతో పోదు. సో, 6 సున్నాలు కంపల్సరీ. ఇక్కడ 2 నెంబర్లు తీసుకునేటప్పుడు ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఓకేనా. 6 సున్నాల 0 6 9ల 54 అంటే 109/10 మిగిలింది మనకి. ఓకే. 109/10. ఇక్కడ హారంలో 0 పోవాలంటే లవంలో రైట్ నుంచి లెఫ్ట్‌కి ఒక స్థానం ముందుకొస్తుంది. సో, 10.9. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఒక స్థానం ముందుంది కాబట్టి హారంలో 10తో భాగిస్తే సరిపోతుంది. ఈ నంబర్ కంప్లీట్‌గా రాస్తున్నా. 6512/10 డివైడెడ్ బై బదులు ఇంటూ రాసి 4 అనేది 1/4 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 4తో 4 ఒకట్ల 4 ఇక్కడ 2 5 అంటే 25 ఉంది కదా! 4 6ల 24 పోతే మళ్ళీ ఇక్కడ 1 ఇక్కడ 1 11 ఉంది. సో, 4 2ల 8 మళ్ళీ 32 ఉంటుంది ఇక్కడ. 4 8ల 32 కదా! ఎంత మిగిలింది పైన మనకి? 1628. హారంలో వచ్చి 10 మిగిలింది. ఈ హారంలో 10 పోయింది అంటే రైట్ నుంచి లెఫ్ట్‌కి ఒక స్థానానికి ముందు రావాలి పాయింట్. ఓకే. 162.8. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ ఈ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లే రాసిస్తాను. 1449 ఇక్కడ 2 స్థానాలకు ముందుంది పాయింట్ కాబట్టి 2 సున్నాలు వచ్చేది 100. 100తో భాగించుకుంటాం. ఈ డివైడెడ్ బై బదులుగా మనం ఇంటూ రాసుకొని
7 1/7 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 7 ఎక్కంతో 7 1 7 ఇది హారంలో, లవంలో క్యాన్సిల్ చేస్తున్నాం. ఓకే. 7 2 14 మళ్ళీ ఇక్కడ 4 ఉంది. సో 7 సున్నాలు 0 మళ్ళీ ఇక్కడ ఈ 2 నెంబర్లు తీసుకుంటే 49 7 ఏళ్ళ 49 అంటే 207/100 మిగిలింది. 207/100 ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్‌కి 2 నెంబర్లకు ముందొస్తుంది కదా! 2.07 నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా నంబర్ రాసిస్తా 396 బై ఇక్కడ 2 స్థానాలకి ముందుంది కాబట్టి 100 వస్తుంది. ఇంటూ డివైడెడ్ బై బదులు ఇంటూ రాసుకుంటాం. 4 అనేది 1/4 అవుతుంది. ఓకే. ఇప్పుడు 4 ఎక్కంతో 4 9ల 36 పోతే ఇక్కడ 36 పోతే 3 ఉంటది. మళ్ళీ ఇక్కడ 6 కదా! 36 మళ్ళీ 4 9ల 36 అంటే 99/100 మిగిలింది మనకి. 99/100 మిగిలింది. ఇక్కడ 2 సున్నాలు ఉంది కాబట్టి 2 స్థానాలు ముందుకెళ్తుందంటే 0.99 ఓకేనా? అర్థమైందా? సరే. ఇక్కడ 4.2, 3.8 మరియు 7.6 యొక్క సగటును కనుక్కోండి. మనకు తెలుసు సగటుకి సూత్రం ఏమి అంటే మొత్తము బై అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకే. రాసుల మొత్తం అంటే ఇక్కడ ఏది కదా! ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాం. 4.2 ప్లస్ 3.8 ప్లస్ 7.6 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే ఇదొక నంబరు, ఇదొక నంబరు, ఇదొక నంబరు కదా! అంటే 3. ఓకే. ఈ మొత్తాన్ని యాడ్ చేసినామంటే 16.5815 అంటే 15.6 వచ్చింది. కింద 3 ఉంది. ఓకేనా? ఇక్కడ ఒక పాయింట్ పోవాలంటే మనము లవాన్ని 10తో హారాన్ని 10తో గుణించుకుంటాం. ఇక్కడ ఒక పాయింట్ వెళ్ళిపోతే 156/3 ఇంటూ 10 మిగులుతుంది. ఇప్పుడు మూడో ఎక్కంలో 3 5ల 15 3 2ల 6 కదా! 52 మిగిలింది. కింద 10 ఉంది. సో ఈ ఒక 0 పోవాలంటే 2కు ముందర పాయింట్ వస్తుంది. సో దీని సగటు ఎంత అంటే 5.2 ఓకేనా? ఇక్కడ మనకి సూత్రం గుర్తుండాలి. తర్వాత దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత రాసుల సంఖ్య అంటే ఎన్ని రాసులు? 3 రాసులు అంటే ఇక్కడ 1 ఇక్కడ 2 3 భాగిస్తే మనకు 5.2 వచ్చింది. ఓకేనా? లాస్ట్ ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సాల్వ్ చేసుకుంటే మీకు దశాంశ సంఖ్యల భాగాహారం అర్థమైంది అని అనుకుంటున్నాను. చూద్దాం. క్రమ బహుభుజి యొక్క ప్రతి భుజం పొడవు 2.5 సెంటీమీటర్లు. బహుభుజి చుట్టుకొలత 12.5 సెంటీమీటర్లు. బహుభుజికి ఎన్ని భుజాలు ఉన్నాయి అన్నారు. బహుభుజి ఏదో ఇచ్చారు. దాని చుట్టుకొలత ఇచ్చారు. ఒక భుజం పొడవు ఇచ్చారు. సో ఎన్ని భుజాలు అన్నప్పుడు మొత్తం చుట్టుకొలతని 12.5ని ఒక భుజంతో భాగిస్తే ఒక భుజం పొడవుతో భాగించినామంటే ఎన్ని భుజాలో మనకు తెలుస్తాయి. ఓకేనా? ఇక్కడ పైన ఒక పాయింట్ కింద ఒక పాయింట్ ఉంది కాబట్టి లవాన్ని 10తో హారాన్ని 10తో గుణించుకుంటే సరిపోతుంది. లేదు మీకు దీనిపైన ఇంకా ఫుల్ ఐడియా వచ్చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ క్యాన్సిల్ చేస్తే 125/25 చేసేస్తాము. లేదు ఇంకా డౌట్ అనుకుంటే ఇంటూ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి 10తో గుణించి 10తో గుణించుకుంటాం. అప్పుడు పైన ఎంత వస్తుంది? 125 హారంలో 25 ఈ పాయింట్ వెళ్ళిపోతుంది 10తో గుణించినప్పుడు. రైట్ సైడ్‌కి మూవ్ అవుతుంది. భాగించేటప్పుడు లెఫ్ట్‌కి వస్తుంది. గుణించేటప్పుడు రైట్‌కి వెళ్తుంది. అంటే వాల్యూ పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు 25 ఒకట్ల 25 5ల 125 అంటే ఎన్ని భుజాలు అంటే 5 భుజాలు అనమాట. ఓకే. అర్థమైందా? ఇంక నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రాబ్లం. ఒక కారు 2.2 గంటల్లో 89.1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది.
ఇది 1 గంటలో ప్రయాణించగల సగటు దూరం ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, ఒక కారు 2.2 గంటల్లో ఎంత దూరం వెళ్తుందంట? 89.1 కిలోమీటర్ వెళ్తుంది. అయితే 1 గంటలో ఎంత దూరం వెళ్తుంది అనేది కావాలి. ఇప్పుడు 1 గంట అన్నప్పుడు దీన్ని అటువైపు పంపించామనుకోండి, భాగిస్తుందనమాట దీన్ని. ఓకేనా? 2.2 ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి 10తో గుణించుకొని 10తో భాగించుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? పైన ఈ పాయింట్ రైట్‌కి మూవ్ అవుతుంది కదా 10తో గుణించినప్పుడు. సో, అప్పుడు ఏమవుతుంది? 891/22. ఇప్పుడు దీన్ని 11 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 11 2 22. ఇక్కడ 11 8 88 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 1 1 అంటే 11 మిగులుతుంది కదా! ఒకట్ల అంటే 81/2 వచ్చింది. మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తున్నా 2 ఎక్కంతో. 2 1 2 4 8. మళ్ళీ 2 సున్నాలు ఇక్కడ ఒక నంబర్ ఉంటే ఖచ్చితంగా దాన్ని భాగించాలి. ఓకే. 2 సున్నాలు 0. మళ్ళీ 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నామంటే 2 5 10. అంటే దీని ఆన్సర్ ఎంత అంటే 40.5. ఓకేనా? అర్థమైందా మీకు? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఏదైనా కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సినవి, తర్వాత కొన్ని ఫార్ములాస్ వస్తాయి కదా! ప్రతి వీడియోలోనూ కొన్ని ఫార్ములాస్ వస్తాయి కదా! ఇవన్నీ కూడా ఒక చార్ట్‌లో రాసి మీరు చదువుకున్న ప్లేస్‌లో గానీ పేస్ట్ చేసుకున్నారంటే, మీకు అవన్నీ ఒకసారి ఆ ఫార్ములాస్ అన్నీ చూసుకున్నారంటే, ఈ కంటెంట్ మొత్తం మీకు అర్థమైపోతుంది. గుర్తుంటుంది ఎప్పటికీ. ఓకేనా? ఈ టిప్ ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్.